ఎన్నిసార్లు వచ్చారు మీరు తిరుమలకి ఇప్పటిదాకా? ఇయర్లీ వన్స్ వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాం. మరి ఇయర్లీ వన్స్ వస్తా అంటున్నారు. మరి ఈ మధ్య కాలంలో చేంజెస్ ఏమైనా వచ్చాయి తిరుమలలో? మళ్ళా ముందు పాతలా ఎట్లుండేనో అట్లా ఉంటుంది మంచిగా. ఫుడ్ అయినా, ఫెసిలిటీస్ అయినా, నీట్నెస్ అయినా బాగుంది. ఇప్పుడు ఎప్పటి నుంచి మార్పులు వచ్చాయంటారు మీకు తెలిసి? మధ్యలో 2-3 ఇయర్స్ వచ్చినప్పుడు మాకు అంత అంటే ఫుడ్ అయినా చేంజెస్ బాగా లేకుండే, అంటే క్వాలిటీ లేదా ఫుడ్? అంత కంఫర్ట్ లేకుండే. ఇక్కడ రూమ్స్ అయినా కొంచెం కంఫర్ట్ లేకుండే. ఇప్పుడు మళ్ళా ముందు ఎట్లా నీట్ ఉండేనో అట్లా ఉండే. ఫుడ్ అయినా మంచిగా క్వాలిటీ ఉంది. ఇప్పుడు లడ్డు తీసుకున్నారా? తీసుకున్నాం. ఎలా ఉంది లడ్డు క్వాలిటీ? కూడా బాగుంది, ముందట్లా ఉంది. అన్నప్రసాదంలో వడ ఎక్స్ట్రా యాడ్ చేశారంట, తీసుకున్నారా? బాగుంది, బాగుంది, టేస్ట్ బాగుంది. అంటే ఇప్పుడు రూమ్ ఫెసిలిటీస్ గానీ, సెక్యూరిటీ సంబంధించి తోపులు అట్లా అవన్నీ లేకుండా, గందరగోళం లేకుండా ఉందా? మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ముందు మధ్యలో అట్లా అయిన ఉండే కానీ కొంచెం అన్ని ఇప్పుడు మళ్ళా మంచిగా నార్మల్ గా వచ్చేసినాయి అన్ని. మొత్తానికి మీరు శ్రీవారి భక్తురాలు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? చాలా. పెద్ద మీరు చెప్పండి, ఎలా ఉంది? చాలా బాగుంది సార్. నార్మల్ 2-3 ఇయర్స్ కొంచెం డిఫరెన్స్ అయింది, కానీ ఇప్పుడు పూర్వం ఎట్లుందో వంటకాలు గాని, పరిసరాలు గాని అన్ని శుభ్రంగా ఉంటున్నాయి. ఇంత మంచిగా ఉన్నది. అంటే కొంతమంది ఏం బాగోట్లేదు మధ్య మెయింటెన్స్ అంటున్నారు, కొంతమంది అలా కూడా వస్తున్నాయి. 2-3 ఇయర్స్ అయింది అది, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. అప్పటికన్నా చాలా బాగుంది, ముందటికన్నా ఎక్కువ మంచిగా ఇంప్రూవ్ చేశారు. రూమ్స్ కూడా అన్ని క్లీన్ ఉంటున్నాయి. మాత్రాన అంతా అదే లేదు కదా, ఇంత పెద్ద ప్లేస్ లో ఎన్నో కొద్దిగా ఏదో ఒక దగ్గర ఉంటది, అట్లని మొత్తాన్ని తప్పు పట్టలేం కదా. కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు గుడి సంబంధించి, ఇప్పుడు పాడైపోయింది అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నారు. నిజానికి చెప్పానంటే తిరుపతిలో ఉన్నంత నీట్నెస్ ఎక్కడ ఉండదు. మనం ఏడైనా కూర్చోవచ్చు, ఏడైనా పాడుకోవచ్చు, ఎక్కడ ఉండదు తిరుపతిలో ఉన్నంత నీట్నెస్. ఏడైనా కూర్చోవచ్చు, మధ్యలో ఎన్నో ఇక చిన్న చిన్న ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ మెయింటైన్ చేస్తుండే అది గ్రేటే. నుంచి ఎన్ని కిలోమీటర్ల చుట్టుముట్టు ఎంత మెయింటెనెన్స్ క్లీన్ ఉందో మీరు చూసి రండి. మేము చెప్పడం వేరు, ఈయన ఎవరో ఒక రోజు వచ్చి ఎక్కడో ఏమోలోనో చూసి అదంతా ఖరాబ్ ఉన్నది అని చెప్తే ఇక వాళ్ళ మాటలు పట్టుకొని మీకు చెప్పేది మేమేముంది చెప్పండి.